పెద్ద పరిశ్రమలు కానీ $1,00,000 కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? ఈరోజు ప్రివెంటివ్ డిప్లొమసీ ఎందుకు ఆచరణలో పెట్టలేకపోయారు? ముందస్తు దౌత్యపరమైన అంశాలని ఈరోజు వారు లేవనెత్తలేకపోయారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే H1B వీసాలు పొందే దేశాల్లో మొదటి స్థానం మనది, దాని తర్వాత చైనాది 70 పైచిలకు ఉంది, దాని తర్వాత చైనాదే ఉంది. ఈ ప్రభావం మన పైన ఎక్కువ ఉంటుందా? ట్రంప్ తీసుకునే చర్యలకు సంబంధించి అమెరికా ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకురావటమా, సంప్రదింపులు చేయటమా, సమస్యను పరిష్కారం చేయటంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక ప్రక్కనేమో ఇటు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పెడుతూ, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం, ఐటీ రంగం, టెక్నాలజీ రంగానికి ఒక ప్రధాన కూడలిది. అమెరికా తీసుకుంటున్న అనేక నిర్ణయాల వల్ల మాపై ఈరోజు తెలంగాణ ప్రభుత్వంపై ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్ర